అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. చాలామంది జ్యోతిష శాస్త్రంలో వచ్చేసరికి అనేక రకాలుగా రత్నాలు ధరిస్తూ కనిపిస్తుంటారు నాకు. ఏదో రత్నాలంటే ఏదో డైమండ్ షాప్కి వెళ్ళిపోవటం, ఇంకేదో జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోవటం, మా రాశి ఇదండి, ఇచ్చేయండి, మాకు లగ్నం ఇది, మా నక్షత్రం ఇది, మా దశ ఇది అని చెప్పి ఏదో అడుగుతారు. వాళ్ళు కూడా వీళ్ళ పేరుని బట్టి చెప్పేవాళ్ళు, ఇంకా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పేవాళ్ళు ఉంటారు. ఏ రత్నం పడితే ఆ రత్నాన్ని ధరించడం చాలా పెద్ద ప్రమాదం. ఇది ఎలా ఉంటుందంటే డాక్టర్ గారిని కన్సల్ట్ చేయకుండా పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ ఎవరైతే మెడికల్ షాప్లో ఇస్తే అది వేసేసుకోవడం వల్ల తీవ్రమైనటువంటి ప్రాణానికే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రత్నాలు కూడా అలాంటిదే. రత్నాలు ఎంతోమందిది నా కెరియర్లో 36 ఏళ్లలో తీసి అవతల పారించేసి వాళ్ళు బాగుపడ్డారండి, వేసుకోవడం కన్నా కూడా. అందుకే చెప్తున్నాను, రత్నాలు ఏ విధంగా ధరించాలి, ఎలా ధరించాలి అనే విషయంలో, ఏ రోజు ధరించాలి, ఏ పద్ధతి పాటించాలి ధరించే ముందు, ఏ రత్నానికి ఎవరు అధిదేవత, గ్రహం ఏది, ఆ గ్రహానికి అధిదేవత ఎవరు, ఆ అధిదేవతని ఏ విధంగా మనం సంతృప్తిపరిచి ఆ రత్నాన్ని ఏ విధంగా పూజలో పెట్టి వేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు గమనించాలండి. ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయి టకటగా తీసుకోవటం ఉండదండి. ఎందుకంటే ఆ రాళ్ళు ఏవైతే వస్తాయో రత్నాలు, అవి భూమి లోపల పొరల్లో దొరుకుతాయి మనకి. వాటికి చాలా శుద్ధి కార్యక్రమాలు చేయాలి, జపాలు ఉంటాయండి. ఒక్కొక్క రాయికి ఇన్ని వేల జపాలు అని చెప్పేసి చేసేవాళ్ళం ఉంటాం మేము. అలా జపాలు చేసి వాటిని శుభ్రంగా ఒరిజినల్ సర్టిఫికేట్ తయారు చేసి దానిలో ఆ రాయి యొక్క బరువుని కనిపించేటట్టుగా చెప్పి ఆ రత్నాన్ని మేమే శుద్ధమైనటువంటి వెండిలో కానీ బంగారంలో కానీ పెట్టి ఆ యొక్క జాతకులకు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు ఏ దేవుణ్ణి ఏ విధంగా స్మరించాలి, ఎన్ని మంత్రాలు చెప్పటం, ఆ మంత్రం ఎన్నిసార్లు చదవాలి అనేటువంటి విషయాలు, ముఖ్యంగా ఆ రత్నం ధరించినప్పుడు ఏ రోజు ఉపవాసాలు ఉండాలి, ఆ రత్నాన్ని ఎప్పుడప్పుడు తీసి ఇంట్లో పెట్టేసి మనం బయటికి ఏ కార్యం మీద వెళ్ళినప్పుడు ఎప్పుడు తీయాలి, అనేక విషయాలు ఉన్నాయండి. అందుకే చెప్తున్నాను, దయచేసి మీరందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ రత్నాలు కొనేసేయడం, అవి దొంగతనంగా ఏదో స్మగ్లింగ్ గూడ్స్గా రావటం, వాళ్ళు దొంగతనంగా దాన్ని మనకు దాచిపెట్టి ఇది చాలా గొప్ప రాయి, సిలోన్ నుంచి వచ్చింది, బ్యాంకాక్ నుంచి వచ్చిందని కబుర్లు చెప్తారండి. కానీ వాటికి ఉన్నటువంటి మైల, వాటికి ఉన్నటువంటి దోషాలు అవన్నీ కూడా తొలగించే ప్రాసెస్ ఒకటి ఉంటుందని మీరందరూ గమనించాలి. దయచేసి మీరందరూ కూడా రత్నాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాటి వల్ల మీకు నెగిటివ్ ఏది జరగకూడదన్న ఒక్క తపన తప్ప మరేం లేదండి. ఎందుకంటే ఏ సందులో వెళ్ళినా ఒక జ్యువెలరీ షాప్ ఉంటుంది, ఎవడైనా సరే అమ్ముతుంటాడు, కొంటుంటారు. దాని గురించి నాకు టాపిక్ లేదండి. కానీ మీరు చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా చేయండి, తొందరపాటు పనికిరాదు అని చెప్పి తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను, మీ గోపాల్ అయ్యంగార్.